అని మార్గదర్శి చిట్ ఫండ్స్కు సంబంధించిన ఓ సంఘటన 2003లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. ఈరోజేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తదుపరి అదే సిఐడి సంస్థ అవేవీ జరగలేదు, మా వల్ల పొరపాటు జరిగిందని అఫిడవిట్లో దాఖలు చేయటం అంటే ప్రభుత్వాలు మారిన వెంటనే నేరాలు కూడా మాయమైపోతున్నాయని ఈ సంఘటన మనకు రుజువు చేసింది. చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా పూర్తిగా ముసుగు తొలగించుకున్నారు. ఆయన ఈనాడు సంస్థలు పక్షపాతి అని. మనవాడైనప్పుడు అతను ఏ నేరాలు ఘోరాలైనా చేయొచ్చు. అతను మనల్ని, మన సంస్థలను, మన అధికారాన్ని, మన అధికారంలోకి రావాల్సిన అంశాలను ఇస్తే చాలు. అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మార్గదర్శి కేసులో పూర్తిగా అధికార దుర్వినియోగం చేశారు. అపహాస్యం పాలైపోయింది. ఈనాడు దినపత్రిక ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ గారి మీద, ఈనాడు వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంకాలు పుంకాలుగా వ్యతిరేక వార్తలు రాస్తున్న సంఘటనలను మేము చెబుతూనే వచ్చాం. ఇది చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు రచించిన రచనలన్నిటినీ వారి పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తాయని చెబుతూనే వచ్చాం. చాలామందికి అది రాజకీయ కోణంలో కనపడింది. మేమైతే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పతనం చేయాలని కంకణం కట్టుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఏ ఒక్క రోజు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మీద కానీ, తదుపరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంశాలను ఏ ఒక్క రోజు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చెప్పిన పాపాన్ని పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దింపాలి? మన సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించినటువంటి సబ్ రిజిస్ట్రార్ గారు, చిట్ ఫండ్లకు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ గారు సిఐడి కేసు కంప్లైంట్ ఇస్తే 2023 జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే మార్గదర్శి మీదనో, మార్గదర్శి చిట్స్ మీదనో, ఈనాడు దినపత్రికల మీదనో వ్యక్తిగత ద్వేషం ఉండుంటే 2019 జూన్ నుంచే మీ మీద కక్ష సాధింపు చర్యలు జరిగుండేవి కదా. ఇంకొక మారు నేను సుస్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ఈనాడు యాజమాన్యానికి, రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది మీ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశం కానే కాదు, లేదా తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మరేమీ కాదు. ఇది కేవలం ప్రజలకు సంబంధించిన ధనాన్ని, మీ సంస్థకున్న రెప్యుటేషన్ నమ్మి మీరు మంచివారని, వారి ఖాతాలను జాగ్రత్తగా చూస్తారని, మీ దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటే సకాలంలో డబ్బులు చెల్లిస్తారని, వాళ్ళకు వచ్చిన ప్రైజ్ మనీని మీ దగ్గర ఉంచుకోకుండా సకాలంలో ఇస్తారనే నమ్మకంతో మీ దగ్గరికి చందాదారులు డబ్బులు కట్టారు. షూరిటీలు సమర్పిస్తే ఆ షూరిటీల విషయంలో కూడా మీరు కొర్రీలు పెడుతూ వచ్చారు. మళ్ళీ షూరిటీలు కావాలని అడుగుతూనే వచ్చారు. ఇవన్నీ కూడా మేం చెబుతున్న కథనాలు, మేమిస్తున్న సమాచారమో కాదు. సిఐడి సంస్థ స్వయాన దర్యాప్తు చేసింది, కావలసిన ఆధారాలు సేకరించింది, ఆ ఆధారాలన్నింటినీ కోర్టుకు సమర్పించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రాసెస్ మొదలైంది 2023లో. 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే కేసు తారుమారైపోయింది. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఇది పూర్తిగా ఈనాడు పేపరు
చంద్రబాబు నాయుడు గారి యొక్క జేబులో సంస్థగా మేము అభివర్ణిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈనాడు సంస్థ కల్పవృక్షంలాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే పరిపాలించాలి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలోనే వారు చేసే అక్రమాలకు ఈ రోజున పూర్తిగా సంపూర్ణమైన మద్దతు కలుగుతుందని చెప్పి భావిస్తూ ఇది పూర్తిగా క్విట్ ప్రోక్రోగా మేము అభివర్ణిస్తున్నాం. అంటే నేను అధికారంలోకి వస్తే నీ కేసులు మాఫీ చేస్తాను, మరి నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఏం చేస్తాను? జగన్మోహన్ రెడ్డి ఏం మంచి పని చేసినా ఆ మంచి పనుల గురించి ఎక్కడా నేను మాట్లాడను. ఆయన్ని దింపటం కోసం పుంకాలుగా అసత్యాలను ప్రచారం చేసి జనంలో ఆయన్ని భ్రష్టు పట్టించడానికి ఏ కార్యక్రమం కావాలని చేస్తాను. మరి ఇది ప్రజలు అర్థం చేసుకోరా అని అంటే ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పదే పదే చెప్పటం ద్వారా దాన్ని నిజమే కావచ్చేమో అనుకునే అనుమానం కలిగించే విధంగా కథనాల మీద కథనాలు, అసత్య కథనాలు, సొంత కవిత్వాలు, మరి ఈ రోజున మీరు రాసిన రాతలన్నిటినీ గమనిస్తే పూర్తిగా వర్గీకరణ కార్యక్రమాలు జరిగింది, అసత్యాలు ప్రచారం చేయటం జరిగింది, వ్యక్తిత్వ హననం జరిగింది. అది వ్యక్తిత్వ హననం ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారైనా, తదుపరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గ సభ్యుల మీద అయినా, జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలైనా, చిట్ట చివరకు జడ్పీటీసీలైనా సరే, సర్పంచ్ స్థాయి వాడైనా సరే, వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడైతే వాడు పనికిరాని వాడే, వాడికి పరిపాలన రాదు, వాడు రాజకీయాలకు పనికిరాడు, వాడు అక్రమార్జనలు చేస్తున్నాడు, వాడు దొంగ అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని కూడా, రామోజీరావు గారు స్వర్గీయులయ్యారు కాబట్టి మేము వారి గురించి మాట్లాడకూడదు, అది సంస్కారం కాదు. కానీ సంస్థలకు సంబంధించిన అన్యాయాలను ఎక్కడి నుంచి ప్రయాణం మొదలైంది, ఎక్కడి దాకా రామోజీ ఫిలిం సిటీస్ దాకా ఎలా ఎదిగాం, ఈ ప్రయాణ కాలక్రమం అంతా కూడా పరిశీలిస్తే మీరు ఎదిగిన కాలం అంతా అత్యధిక కాలం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2004 నుంచి 2009 వరకు. తదుపరి మళ్ళీ మీకు అనుకూలమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులే వచ్చారు. తదుపరి ఈ నిన్న 19 నుంచి 24 వరకు. అంటే వైఎస్ఆర్ గారి కుటుంబం కేవలం ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మాత్రమే పరిపాలించి, ఈ 10 సంవత్సరాలు మినహాయిస్తే సుమారుగా 40-50 సంవత్సరాల మీ ప్రయాణంలో పూర్తిగా మీకు అనుకూలమైన ముఖ్యమంత్రి గారిని ఉంచుకుంటేనే మీ సంస్థలు ఎదుగుతూ వచ్చినాయి అనేది నగ్న సత్యమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అందుకు ఉపయోగపడని ఏ ముఖ్యమంత్రి అయినా, మన సంస్థలకు ఉపయోగపడని ఏ ముఖ్యమంత్రి అయినా, మన 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 వ్యాపారాలకు ఉపయోగపడని ఏ ముఖ్యమంత్రి అయినా, మనకు సంబంధించిన ఏ కార్యక్రమానికి అడ్డొచ్చే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆయన దిగిపోవాలి, మనకు అనుకూలమైన వాడే ఎక్కాలి. తెలంగాణలో మార్గదర్శికి సంబంధించిన ఫైనాన్స్ సంబంధించినటువంటి కేసు నడుస్తున్నప్పుడే సరిగ్గా అదే సమయంలో చిట్ ఫండ్స్కి సంబంధించి మాది పొరపాటు అయిందని సిఐడి అఫిడవిట్ దాఖలు చేసిందంటే దీని వెనక ఏం కుట్ర దాగిందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆర్బీఐ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించిందని, చందాదారుల యొక్క సొమ్ముని జాగ్రత్తగా దాచిపెట్టి వాళ్ళకు అవసరమైనప్పుడు ఇవ్వాల్సినటువంటి సంస్థ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకుండా తర్వాత కట్టాల్సిన చందాలకి వీటిని జమ చేసుకుంటూ, వాళ్ళు అడుగుతున్నప్పుడల్లా పత్రాలను సక్రమంగా ఇవ్వమని అడుగుతూ, ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బులను ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ మీరు పూర్తిగా ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించారని సిఐడి తన నివేదికలో సమర్పిస్తే, అదే సిఐడి ప్రభుత్వం మారంగలోనే మేము సమర్పించింది పొరపాటు, అలాంటివేమీ జరగలేదని చెబుతున్నారంటే ఇది ఎంత శోధ్యంగా ఉంది, ఎంత అన్యాయంగా ఉంది. ఇది నేను మళ్ళీ ఉటంకిస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్య కాదు ప్రజలారా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, వైఎస్ఆర్ గారి కుటుంబానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇంకా పైగా చెప్పాలంటే రామోజీరావు గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇది కేవలం చందాదారులకు
రామోజీ చిట్ ఫండ్స్కు సంబంధించిన సమస్య. చందాదారులు అంటే మన ప్రజలే కదా, ఆ ప్రజల యొక్క ధనం మాన ప్రాణాలని కాపాడుతారని ముఖ్యమంత్రి స్థాయిలోకి వచ్చిన మీరు ఈరోజు నా చందాదారులకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆ చందాదారులే ఫిర్యాదు చేసినప్పుడు, మేము అడిగినప్పుడల్లా మాకు డబ్బులు ఇవ్వలేదని అడుగుతున్నప్పుడు మీకు బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారు? మీరు దీనికి సంబంధికులు కాదా? అక్రమాలు జరగలేదని మీరు ఒప్పుకుంటే చందాదారులకు అన్యాయం చేసినట్టే కదా. ప్రజలకు సంబంధించిన చందాలను దాచిపెట్టి వడ్డీ రూపంలో చెల్లించాల్సిన మార్గదర్శి చిట్ ఫండ్స్ పూర్తిగా ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించింది, అది సుస్పష్టమైంది. మరి ఈరోజు ఎందుకు ఉల్లంఘించలేదు? పొరపాటైంది, అది సక్రమంగానే చేస్తుందని మన ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, బీజేపీలు ముగ్గురు సంయుక్తంగా ఈ రోజున రామోజీ సంస్థలకు ఈ విధమైన క్లీన్ చిట్ ఇవ్వటాన్ని, అఫిడవిట్ దాఖలు చేయటాన్ని పూర్తిగా ఖండిస్తూ, లొసుకులు ఉన్నాయని మనమే చెప్తాం. 2023లో ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుని సక్రమంగా దర్యాప్తు చేయమని మా సిఐడి ఆనాటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశించడం, ఆ దర్యాప్తులో పూర్తిగా అన్యాయం జరిగింది చందాదారులకని, చట్టాలను ఉల్లంఘించారని వారి దర్యాప్తులో చెప్పడం జరిగింది. ఈరోజేమో మనం ప్రభుత్వంలోకి అధికారులకు రావడంతోనే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారు కేసుల్ని నిర్వీర్యం చేయాలనుకోవటం ఎంతవరకు ధర్మం అని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మీ వ్యక్తిగత కార్యక్రమం కాదని కూడా మనం వచ్చేస్తుంది. ఎందుకు సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు? సిఐడి లాంటి సంస్థ కూడా ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే, ప్లేట్ ఫిరాయిస్తే, అన్యాయం జరిగినా సరే జరగలేదని చెప్పంటే ఇది ఏమాత్రం సమంజసం కాదని సుమారుగా 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన రామోజీ సంస్థకు సంబంధించిన చిట్ ఫండ్స్కి సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం జప్తు చేస్తే ఆ జప్తుని ఈ రోజున మనం విడిపించేశాం. బ్రహ్మాండంగా అధికార దుర్వినియోగం చేసేసాం. అంటే ప్రజలు ఏమైనా కానివ్వండి, ప్రజల చందాలు ఎటన్నా పోనివ్వండి, ప్రజలకు చెల్లించాల్సిన డబ్బులు రానివ్వపోండి, కానీ రామోజీరావు గారికి కుటుంబానికి మాత్రం మేలు జరగాలనే దురుద్దేశంతో ఇలా జరుగుతుందని, మరి ఇంత బరితెగింపుగా పొరపాటు అనే పదాన్ని వాడారంటే, మౌఖికంగా రాతపూర్వకంగా మేము తీసుకున్న ప్రతి అంశాలు తప్పని ఒప్పుకుంటున్నారంటే, ఏ స్థాయిలోకి సంస్థలు మనం దిగజార్చామో ఈ రోజున ఇది మళ్ళీ ఈ చెబుతున్న మాటలు ఏవి కూడా మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ తీసుకున్న ఏ అంశాలు కరెక్ట్ కాదు, అది పొరపాటు అని సిఐడి సంస్థ అఫిడవిట్ దాఖలు చేసిందంటే రికార్డెడ్గా సిఐడి సంస్థ యొక్క స్థాయిని, వాళ్ళ క్రెడిబిలిటీని తగ్గించుకున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మాకు కక్ష సాధింపే లేదు. ఎందుకు ఉండాలి? నీకు నాకు వ్యక్తిగతంగా రామోజీరావు గారి కుటుంబానికి, రామోజీరావు గారి సంస్థలకు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలకు ఏం పోటీ ఉంది? నువ్వు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తున్నావని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాలను కాపాడుకోవటం కోసం నువ్వు ఏ స్థాయికైనా దిగజారుతావనేది ఈ రోజున మార్గదర్శి చిట్ ఫండ్స్లో చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్కు ఏం న్యాయం జరుగుతుందో అని మేము అనుకున్నామో, మేము చెప్పామో, ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అది నిరూపించుకున్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇది పోనీ ఫిర్యాదు ఒక్క సబ్ రిజిస్ట్రార్ గారు తాగిందా? చందాదారులే కంప్లైంట్ ఇచ్చారు. ప్రియమిత్రులారా, నేను డబ్బులు దాచిపెట్టుకున్నానండి, నా డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు, నాకు అవసరమైనప్పుడు నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వటం లేదు, నాకు వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వటం లేదు, నన్ను షూరిటీల పేరుతో పదే ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలని ఆనాడు రికార్డ్ చేసింది సిఐడి. అంటే ఆ రోజు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా, దర్యాప్తు అంతా చెత్త అని సిఐడి ఒప్పుకుంటుంది. అంటే ఈ రోజున ప్రభుత్వం మారటంతోనే మనవాడు కనుక నేరం చేస్తుంటే, వాడు ఒక మర్డర్ చేసినా, లేదా దోచుకున్నా, బ్యాంకు దోపిడీ చేసినా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసినా, వాడు మనవాడైతే రేపు ప్రభుత్వం రావడంతోనే మనం వాడిని కాపాడాలి.
ఈనాడు పత్రిక ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి ఒక్క పథకం మీదైనా ప్రియమిత్రులారా, ఇది వ్యక్తిగతమైన కార్యక్రమం కాదు, ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ముఖ్యమంత్రి చేసిన పథకాలలో ఒక్క పథకం గురించి అయినా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ఈ మంచి పని చేశాడని ఏ ఒక్క రోజైనా రాసిందా? ఏ రోజు పేపర్ తీసి చూసినా మనకి కనపడేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేక వార్తల పరంపరే. ఆయన అధికారంలో ఉన్న వ్యతిరేకత రాస్తారు, ఆయన దిగిపోయిన వ్యతిరేకత రాస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోనే ఉండటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం హననం జరిగిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండటానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి సమస్యల మీద రావడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే 2009 వైఎస్ఆర్ గారు చనిపోయిన రోజు నుండి 2009 సెప్టెంబర్ మాసం నుండి ఈ రోజు వరకు, ఈ రోజు దినపత్రిక చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేని వార్త ఈనాడు తదితర సంస్థల్లో ఉండదు. ఎందుకు అనంటే మనవాడే ఉండాలి ముఖ్యమంత్రిగా. మనవాడు ఉంటేనే మన అక్రమాలను కాపాడుతాడు, మనవాడు ఉంటేనే మన సమస్యలు బాగుంటాయి, మనవాడు ఉంటేనే మనం బాగా ఎదుగుతాం, మనవాడు ఉంటేనే మన 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 ఎందుకు అందరం కదా, రాజ్యం అంటే అందరు కదా, రాజ్యం అంటే మనందరం కదా, రాజ్యం అంటే మనందరి కోసం కదా ముఖ్యమంత్రి, రాజ్యం అంటే మనలో ఒకడు కదా ముఖ్యమంత్రి, రాజ్యం అంటే ఆ రాజ్యంలో నాకు కూడా రక్షణ ఉందని ప్రతి సామాన్యుడు ఫీల్ అవ్వాలి కదా. ఇది పూర్తిగా బరి తెగింపు రాజకీయాలుగా మేము భావిస్తాం. అందుకే మేము మరొకసారి నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, తెలుగుదేశం పార్టీ నాయకత్వాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తున్నాం, ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మీరు మార్గదర్శి చిట్స్కు సంబంధించిన కేసుని నిర్వీర్యం చేస్తే, మీకు అనుకూలంగా పనిచేశాడు కాబట్టి, మీరు అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంకాలుగా ఆర్టికల్స్ రాశాడు కాబట్టి ఆయన యొక్క అన్యాయాలను మీరు న్యాయంగా మార్చాలని ప్రయత్నం చేస్తే మీరు చందాదారులకు తీవ్రమైన అన్యాయం చేసిన వారిగా చరిత్రలో నిలిచిపోతారని చెబుతూ మరోమారు మేము మళ్ళీ చెబుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శి చిట్స్కు సంబంధించిన కేసుకు ఏ మాత్రం సంబంధం లేదు. ఇది చందాదారులకు కేసుకు సంబంధించిన సమస్య. చందాదారులకు అన్యాయం జరుగుతున్నప్పుడు చందాదారులకు న్యాయం చేయించేదానికి, ఆ చందాదారులకు ఏ మాత్రం అన్యాయం జరిగినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పుతూనే ఉంటుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం.